కొందరు వివాహాలు జరిగిన 10-20 సంవత్సరాలు అయిపోయి ఉన్నా ఇప్పటికీ వారి స్థితి వాళ్ళకి నచ్చడం లేదు. ఛీ! ఇలాంటి వాడిని, ఇలాంటి దానినా నేను ఎందుకు చేసుకున్నాను, నా బ్రతుకు ఎందుకిలా అయిపోయింది, నా కర్మ ఎందుకిలా కాలిందని శపించుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని మానేసి మొట్టమొదట నీ స్థితి నీకు నచ్చేటట్లుగా హృదయమును నూతనపరుచుకొని ఆలోచనలు మార్చుకోవాలి. అవి కాకుండా ఏది కూడా మారదు. అదే దేవుని వాక్యం చెప్పుచున్న మాట. కలిగి ఉన్న దానితో తృప్తి పొంది ఉండుడి. ముందు నీ హృదయంలో నీ స్థితి నీకు నచ్చే విధముగా నీ మనసుని మార్చుకో అని ఆయన మనలను హెచ్చరిస్తున్నారు. కొందరు నేను తృప్తిగానే ఉంటున్నాను కదా, ఎవరిది ఏమీ లాక్కోవడం లేదు, కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళడం అడగడం ఉండవు, కానీ ప్రతి క్షణం నిన్ను నీవు శపించుకోవడం, దూషించుకోవడం, భయపడుతూ కృంగిపోతూ ఉండడమే నువ్వు తృప్తిగా లేవు అనడానికి గుర్తు. మనం కలిగి ఉన్నది అంటే మన చేతుల్లో ఉన్న డబ్బు అనే కాదు, మన స్థిర ఆస్తులే కాదు. కలిగినది అంటే నీకు ఇవ్వబడిన తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇవ్వబడిన భార్య, భర్త, ఏదైనప్పటికీ కూడా నీకు ఇవ్వబడిన సమస్తము కలిగిన దానితో తృప్తిగా ఉన్నవాడు పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తబడతాడు. అసాధారణమైన కార్యములు దేవుని దగ్గర నుండి పొందుతాడు. దేవుడు తనని ఉంచిన స్థితిని బట్టి అంగీకరించి కృతజ్ఞతతో ఉంటాడు. ఆ కృతజ్ఞతతో ఉన్నవాడు దేవుని యొక్క మహాకృప చేత నింపబడి ఫలభరితముగా మార్చబడతాడు. కలిగిన దానితో తృప్తిగా బ్రతకమని హెబ్రీ గ్రంథంలో చెప్పబడింది. మరలా ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఏమి చెప్పుచున్నారంటే, నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీ 4:11. జీవితంలో నష్టపోయిన నాకెవరూ లేక ఏదో పైకి ఈ మాటలు మాట్లాడడం లేదు. కడుపు నిండా తిన్న రోజులు, కడుపు కాలుతున్న రోజులు ఉన్నాయి. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. మనుష్యులు నా చుట్టూ చేరి నీ అంత గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరు అన్న రోజు నాకు తెలుసు. పనికి మాలిన వాడివి నువ్వు, పరమ చెడ్డవాడివి అని నిందించిన రోజు కూడా తెలుసు. ఆ రోజున నేను బాగానే ఉన్నాను, ఈ రోజున కూడా బాగానే ఉన్నాను అని పౌలు పలికిన మాటలకు అర్థం అన్ని స్థితులు తెలుసు, అన్నిటిలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అని అంటున్నాడు. నీవు ఉన్నావా? ఏ స్థితిలో అయినా దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆశపడుతున్నది ఆ వ్యక్తిని బట్టి ఆయన ప్రతిదినం సంతోషించాలి అని. అంటే అతనికి కావలసింది ఈ మనసే. అలాగున నేర్చుకొని జీవించి ముందుకు కొనసాగుతూ ఉంటే పరిస్థితులు అన్నీ ఎంతో అద్భుతంగా మారతాయి. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ, అంటే నీవు ఉన్న ఏ స్థితి అయినను నీవు అంగీకరించేటట్లుగా ఉండాలి. మన తొందరపాటు, సనుగుడు, గునుగుడు దేవుడిని తొందర పెట్టలేదు, మనసుని మార్చలేదు. మన సంతృప్తి, సంతోషం, కృతజ్ఞత ఆయన మనసుని మార్చగలిగేవి. సంతోషంలో నుండి స్తుతి, స్తుతిలో నుండి కృతజ్ఞత, కృతజ్ఞతలో నుండి దేవుని కృప దిగి వస్తుంది. కనుక నీ జీవితంలో ఉన్న స్థితిని అంగీకరించి కలిగి ఉన్న దానితో తృప్తిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. భక్తుడైన దావీదు ఆశ్చర్యపోయాడు. కారణం, అయ్యో నేను ఏ పాటి వాడను,
గొర్రెలు కాచుకునే గొర్రెల దొడ్డిలో ఉన్న ఒక యవనస్తుడిని. నన్ను దేవుడు ఇంతగా అనగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేస్తాడా అని దేవుడు ఇంతగా చేశాడు. కారణం, గొర్రెలు కాచుకున్న గంతులేస్తూ సంతోషంగా కాచుకుంటున్నాడు. గొర్రెల దగ్గరకు సింహం, ఎలుగుబంటి వస్తే వాటిని చీల్చి అవతల పడేశాడు. ఎందుకంటే తాను ఉన్న స్థితి తనకు బాగా నచ్చింది. తాను చేసే పనిలో ఎంతో ఆనందంగా ఉన్నాడు. తనని దేవుడు పెట్టిన పరిస్థితుల్ని ప్రతిదినం ఎంజాయ్ చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు అలా చేయగలిగితే దావీదు వలె నువ్వు కూడా నిన్ను బట్టి ఆశ్చర్యపోయేట్టు చేస్తాడు. యేసు వలె నువ్వు కూడా చేయగలిగితే మహిమ కలిగిన ఆ సింహాసనానికి నిన్ను కూడా దేవుడు ఎక్కిస్తాడు, ఎదిగిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.